హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 300 ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం రెసిపీ చేస్తున్నామంటే బియ్యంతో ఉప్మా చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మా నానమ్మ చేస్తూ ఉండింది, నాకు అది గుర్తొచ్చి నేను చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో ఏమో మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ముందుగా మనం బియ్యం ఒక గ్లాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కొలత ప్రకారం తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేస్తాం కాబట్టి కొలత ప్రకారం తీసుకోవాలి. తీసుకున్న బియ్యాన్ని ఇలా ఇసురుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా అంటే అంత బాగా ఇసురుకోవాలి ఫ్రెండ్స్. మనకు రవ్వ ఎలా ఉంటుందో అలా ఇసురుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇసురుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఇసురు చేశారా ఫ్రెండ్స్? ఎప్పుడన్నా అలా చేసిందంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా ఇలా ఇసురు చేసాము, చాలా బాగా వచ్చింది అని చెప్పి కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఉప్మా అంటే. ఇలా ఇసురు చేసినదైతే నాకు చాలా చాలా ఇష్టం. ఆ తర్వాత మనం ఇదంతా ఇసురాయి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ రవ్వ తీసుకొని మనము ఎలా వచ్చిందో చూసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం పిండి నున్నగా ఉందా గరుకులుగా ఉందో చూసుకొని మనం కొలత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బియ్యం ఎన్ని వేసామో అంతా వచ్చిందో ఎక్స్ట్రా వచ్చిందో ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకున్న దాన్ని పక్కన తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత నేనైతే ఒక ఉల్లిపాయ కోస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్మా చేయాలి కాబట్టి ఇంకా ఉల్లిపాయ కోస్తున్నాను ఫ్రెండ్స్. 2 పచ్చిమిరపకాయలు కూడా కోస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నాకైతే చాలానే వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎన్ని వేయాలనిపిస్తే అన్ని వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత నేను కొలుసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొలిసినాను లేదా గుర్తులేక మళ్ళీ రెండోసారి కొలుస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నీళ్ళు పోయాలి కదా, అందుకని చెప్పి మళ్ళీ కొలుసుకుంటున్నాను. కొలిసి ఆ ప్లేట్లోనే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనమైతే ముందుగా అయితే ఈ రవ్వను పెనం పెట్టుకొని పెనంలో కొంచెం నూనె వేసుకున్న తర్వాత మనము రవ్వను వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుంటే అప్పుడు మనకు పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ ఉప్మా. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. గాలి అయితే గట్టిగా తోలుతుంది ఫ్రెండ్స్. అసలు మండడం లేదు. నేనైతే అలానే చేస్తున్నాను. ఇది బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా దోరగా వచ్చిందాక వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా మనము మంట తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి, లేకంటే మళ్ళీ మాడిపోతుంది ఫ్రెండ్స్. మనం తక్కువగా పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూసేదానికి చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. అలా కలర్ రావాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ రవ్వను గోల్డెన్ కలర్లో వచ్చే కొద్దికి వేయించుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే ఈ రవ్వను ఇలానే తినేయాలనిపించింది ఫ్రెండ్స్. కానీ చేయాలి కదా అని చెప్పి అదే పెనంలోనే మనము ఆయిల్ కొంచెం సరిపడా వేసుకొని, నేనైతే మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని నేనైతే 1 టీ స్పూన్ అయితే వేసాను. నెక్స్ట్ వచ్చి ఆవాలు వేసాను. ఆవాలు మీకు తగినంత వేసుకోండి, ఎక్కువైతే తినకూడదు. ఆవాలు తగినంత వేసుకోండి. తగినంత వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఆవాలను గంటితో అలా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలబెట్టిన తర్వాత మనం ఎర్రగడ్డలు వేయాలి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువగా వేయకూడదు ఫ్రెండ్స్, మీడియంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అయితే మనకు రెడ్గా రావాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మనం బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వచ్చింది, మీకు ఎర్రగా కావాలంటే ఎర్రగా వేయించుకోండి, మీడియంగా కావాలంటే మీడియంగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చి నేను పల్లీలు వేసాను ఫ్రెండ్స్. పల్లీలు కూడా చాలా బాగుంటాయి. నేను పల్లీలు వేసాను. పల్లీలకి దానికైతే చాలా నేనైతే కరివేపాకు చాలా వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి, హెయిర్ బాగా వస్తుంది కాబట్టి కరివేపాకు వేసాను. నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా నేను వేసాను ఫ్రెండ్స్. కారం తగినట్టు వేసుకోండి మీరు. నేనైతే సరిపడా వేసాను ఫ్రెండ్స్. ఇది బాగా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వచ్చిందో మాడిపోకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు మాడిపోతే మళ్ళీ బాగోదు ఫ్రెండ్స్. మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్. పల్లీలు కూడా బాగా పచ్చివి వేసాం కాబట్టి నూనెలో బాగా వేయించాలి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే బియ్యం ఉప్మా కాబట్టి ఎగస్ట్రానే పోసుకున్నాను ఫ్రెండ్స్. నేను 2.5 గ్లాస్ పోసుకున్నాను. మామూలు రవ్వకి అయితే 2 పోస్తారు ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం ఉడకాలి కాబట్టి నేను 2.5 పోసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చి సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. మీకు తగినంత వేసుకోండి. నేనైతే తగినంత వేసుకొని నెక్స్ట్ వచ్చి మంట ఎక్కువ పెట్టుకొని ఎసురు బాగా తొల్లాలి ఫ్రెండ్స్. ఇలా బాగా తొల్లిన ఎసురులో మనం రవ్వ వేయాలి ఫ్రెండ్స్. మనము వేస్తే అప్పుడు మనకు భిన్న అయిపోతుంది ఫ్రెండ్స్.
నేనైతే వేస్తున్నా చూడండి. చాలా చాలా బాగుంది. ఉంట్ల కట్టు కన్నా బాగా తిప్పాలి ఫ్రెండ్స్. ఉంట్ల కడితే మళ్ళీ బాగోదు ఫ్రెండ్స్ ఉప్మా. ఉంట్ల కట్టు కన్నా ఇలా కలబెడుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి మీకు ఎలా అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడే తినేద్దాం అనిపించేస్తుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా పెట్టింది. నేను మళ్ళీ ఒకసారి కలబెడుతున్నా ఒంట్లో ఏమన్నా కట్టాయా ఏంటి అని చెప్పి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఉప్మా అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా స్టైల్లో నేను చేశాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా మనం అయిపోవచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి కలుపుతున్నాను, ఇంకోసారి కింద మాడిందా లేదా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఏం మాడలేదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా వచ్చింది ఉప్మా. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇంకా మనం టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. నేనైతే దాంట్లోకి చక్కెర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది చక్కెరకి దానికి. నేనైతే ఎప్పుడూ ఉప్మా ఇలానే తింటాను ఫ్రెండ్స్. చక్కెర ఉప్మా వేసుకొని తింటాను. అప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కాలుతుంది ఫ్రెండ్స్. నేను కొంచెం కొంచెం తింటున్నా. ఉప్మా అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.